ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 166 పంచాయతీలుండగా 33 ఏకగ్రీవమయ్యాయి. 133 సర్పంచ్ స్థానాల కోసం 506 మంది పోటీ పడుతున్నారు. ఇందులో కాంగ్రెస్ కు 15, బీఆర్ఎస్ కు 15 దక్కా 3 స్థానాలను బీజేపీ సొంతం చేసుకుంది. ఇక ఓవరాల్ గా అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సారంగపాణి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సారంగపాణి. స్వాతి, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి చిన్న జీపీలో చివరి దశకు చేరుకుంది. వార్డు స్థానాలకు సంబంధించిన కౌంటింగ్ అనేది ఇప్పటికే పూర్తయిపోయింది. ఇక మిగతాది ఫలితాలు వెల్లడించాల్సి ఉంది. ఇక సర్పంచ్ స్థానాలకు సంబంధించి మేజర్ గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో అవి కాసేపటి క్రితం వరకు పోలింగ్ జరిగింది. పోలింగ్ సమయం ముగిసినప్పటికీ అందులో బార్లు తీరిన జనంకి ఓటు హక్కును కల్పించారు. ప్రస్తుతానికైతే అవి సైతం పూర్తి అయిపోయిన నేపథ్యంలో కౌంటింగ్ ప్రక్రియ మేజర్ జీపీలో కాసేపటి క్రితమే ప్రారంభం కాగా చిన్న జీపీలో ఏవైతే 100 ఓట్లు ఉన్నాయో 100 ఓట్లకు సంబంధించిన జీపీలో మాత్రం చివరి దశకు కౌంటింగ్ ప్రక్రియ చేరింది. ముఖ్యంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 439 జీపీల్లో ఇప్పుడు మొదటి దఫాలో పోలింగ్ జరిగింది. అందులో 80%, 70%గా నమోదైన పరిస్థితి. ఒక జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో 70% వరకు నమోదు కాగా మంచిర్యాల అదేవిధంగా ఇతర నిర్మల్ జిల్లాలో 80% వరకు పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. కొమరంభీం జిల్లాలో సైతం పోలింగ్ శాతం కొంచెం పర్వాలేదు అనిపించినా ఆదిలాబాద్ జిల్లాలో కొద్దిగా తక్కువగా వచ్చినట్టుంది. అయితే ఫైనల్కి సంబంధించిన పోలింగ్ పర్సంటేజ్ సంబంధించి అధికారులు పూర్తిస్థాయి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. అయితే మరోవైపు కౌంటింగ్ ప్రక్రియ సైతం ప్రారంభమైంది. మేజర్ జీపీలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి మనం ప్రస్తుతమే తీసుకోవచ్చు. మైనర్ జీపీ ఏదైతే చిన్న జీపీలు ఉన్నాయో చిన్న జీపీలకు సంబంధించిన కౌంటింగ్ అనేది ప్రారంభమైంది. ఫలితాల కోసం జనమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆయా గ్రామాల్లో ఇన్ని రోజుల పాటు ప్రచారం నిర్వహించి తాము అభ్యర్థిని గెలిపించుకుంటామని చెప్పుకున్న నేపథ్యంలో వాళ్ళంతా ఇప్పుడు ఫలితాలు మరి కాసేపట్లో రానున్న నేపథ్యంలో వాళ్ళంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కౌంటింగ్ హాల్లకు ఎవరిని అనుమతించలేదు. అదేవిధంగా బయట ఉన్న వాళ్ళు కౌంటింగ్ హాల్ చుట్టూ పంట పొలాలు అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో సైతం ఉండి ఫలితాల కోసం వెయిట్ చూస్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. ముఖ్యంగా కౌంటింగ్ కేంద్రాల చుట్టూ ఏదైతే అభ్యర్థులు అదేవిధంగా అభ్యర్థులకు సంబంధించిన అనుచరులు అదేవిధంగా గ్రామస్తులు ఫలితాల కోసం పంట పొలాల్లో ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేది ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. మరి కాసేపట్లో ఫలితాలకు రానున్న నేపథ్యంలో అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే మనం ప్రస్తుతం విజువల్స్ లో చూసుకోవచ్చు. అయితే ఇన్ని రోజుల పాటు ఒకే గ్రామానికి చెందిన వాళ్ళు అయినప్పటికీ పోటాపోటీగా ప్రచారాలు నిర్వహించారు. ఎవరి తాహతుకు తగ్గట్టు వాళ్ళు ప్రచారం నిర్వహించారు. ఆయా పార్టీలు సైతం తమ మద్దతుదారులను గెలిపించుకోవాలని ప్రచారాలు సైతం నిర్వహించారు. ఈ నేపథ్యంలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేది ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితులు అయితే మనం ప్రస్తుతం చూసుకోవచ్చు. ఆయా జీపీల్లో కౌంటింగ్ కొంత పూర్తయ్యే దశకు చేరుకుంది. కానీ మేజర్ గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఇచ్చోడ అదేవిధంగా ఇంద్రవెల్లితో పాటు మంచిర్యాల జిల్లాలోని దండపల్లి అదేవిధంగా హాజీపూర్తో పాటు వాంకిడి అటువైపు కొమరంభీం జిల్లాలోని వాంకిడి ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మేజర్ గ్రామ పంచాయతీలు కాబట్టి అక్కడ ఎక్కువగా ఓట్లు ఉన్నాయి. అయితే పోలింగ్ సమయం ముగిసినప్పటికీ ఇక్కడ పెద్ద స్థాయిలో ఓటర్లు బార్లు తీరిన నేపథ్యంలో ఆలస్యంగా పోలింగ్ ముగిసింది. దానికి సంబంధించి కౌంటింగ్ ఏదైతే స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లంచ్ తర్వాత కౌంటింగ్ను ప్రారంభించారు. అయితే ముందుగా వార్డు సభ్యులకు సంబంధించిన బాక్సులు ఏవైతే ఉంటాయో అవి ఓపెన్ చేశారు. అయితే ముఖ్యంగా ఇందులో ఎక్కువ శాతం ఏజెన్సీ ప్రాంతాల్లో సర్పంచులు ఏకగ్రీవమయ్యాయి. మిగతా ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో వాటికి పోలింగ్ జరిగింది. అయితే వార్డు సభ్యులు కూడా ఎక్కువగా ఏకగ్రీవమైన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేది ప్రస్తుతం అయితే ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆయా పార్టీలు తామే ఎక్కువగా స్థానాలు కైవసం చేసుకుంటాం తమ మద్దతుదారులే గెలుస్తారనే ఆసక్తిని అయితే కనబరుస్తున్నారు. ధీమా సైతం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి కాసేపట్లో కొన్ని జీపీలకు సంబంధించిన ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. స్వాతి. రైట్ సారంగపాణి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.